అద్దంలో తన ముఖం చూపించిన జైవిజీవుల్ని పళ్ళు పటపట కొరికి భవిష్యత్తులో మీరు సనకసనందనాదుల శాపానికి గురై భూలోకంలో 3 జన్మలు రాక్షస జన్మలు ఎత్తండి పండుని శపించేశాడు. వాళ్ళు తెలబోయారు. నీ ముఖం ఇలా ఉంది కాబట్టి ఆవిడ వరించలేదని మేము అద్దం పట్టుకొచ్చి చూపిస్తే మధ్యలో మా మీద పడి శాపం పెట్టేవేమిటి స్వామి, ఏం చేస్తాం, మా కర్మయోగం, అందుకే అద్దం ఎవరికి ఇక మీద అద్దం ఇవ్వకండి ఎవరు అని పాప వాళ్ళు ఏడుపు మొహం పెట్టుకుని వైకుంఠానికి పోయారు. ఇప్పుడు ఈ శ్రీహరి ఎంత కపటి, తన కోసం భక్తి శ్రద్ధలతో అహోరాత్రాలు అష్టాక్షరీ మంత్రాన్ని అన్నీ విడిచిపెట్టి ఆహారాన్ని జయించి నిద్రని జయించి తపస్సు చేస్తే నాకు చివరికి ఇచ్చిన ప్రతిఫలం ఇదా? అతి కష్టం మీద నా మనస్సు పెళ్లి మీద లగ్నమయ్యింది. దొరక్క సుందరి దొరికింది. ఆ ఒక్క సుందరిని కూడా ఈయనే పట్టుకుపోవాలా? పోని ఏమయ్యా నీ రూపం నాకు ఇయ్యి అని అడిగాను, ఇష్టం లేకపోతే ఇవ్వననాలి, అంతేకాని హరిముఖం ఇమ్మంటే ఈ హరిముఖం ఇస్తాడా? నేను శ్రీహరిముఖం అడిగాను కానీ వానరముఖం అడగలేదే అని ఆ క్షణమే వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శ్రీ మహావిష్ణువు పక్కనే శ్రీమతితో పాటు కూర్చుని, రండి నారద మహర్షి, భార్యామణి వారికి స్వాగతం చెప్పనగానే నా భార్య కావలసిందని నీ భార్యగా చేసుకుని పైగా ఆవిడతో నాకు స్వాగతం చెప్పిస్తావా? ఇదిగో శ్రీహరి, ఇదే నీకు నా శాపం. నేను నిన్ను అందమైన శ్రీ మహావిష్ణువు ముఖం ఇమ్మంటే నాకు కోతి ముఖం ఇచ్చావు. భవిష్యత్తులో మానవుడి వైపడతావు. అప్పుడు నీ పెళ్ళాం తప్పిపోతుంది. నీ భార్యని రాక్షసులు ఎత్తుకుపోతే భార్య 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 అని ఏడ్చి అలో లక్షణాన్ని నీ పెళ్ళాం కోసం వెంపర్లాడుదువుగాక. అప్పుడు నాలాంటి కోతి ముఖం వాళ్ళ సాయం అర్థించి వాళ్ళ సాయంతో నీ పెళ్ళాన్ని తెచ్చుకుందువుగాక పో అని చెప్పించేశాడు. ఇలాగే చప్పట్లు కొట్టింది పక్కనున్న శ్రీమతి. ఎందుకో తెలుసునా నాయన, దీని వెనకాతల ఒక అంతరార్థం ఉంది. నారదా, ఒక్కసారి నీ శరీరాన్ని ఇలా విదిలించు అన్నది. విదిలించగానే అప్పుడు ఆ శ్రీమతి ఎవరు? ఆదిలక్ష్మి. ఒక్కసారి నారదుడి కళ్ళు బయలు గమ్మాయి. పశ్చాత్తాపం కలిగింది. కంపించిపోయాడు. ఇంత చేసి ఎంత దురదృష్టవంతుడిని, మాయ వల్ల జగన్మాతని ఆదిలక్ష్మిని ప్రేమించానా, ఛీ అని వెంటనే కాళ్ళ మీద పడిపోయి చాలా శోకించేశాడు. ఆ పూట ఆయన మహాదుఖం చెందాడనమాట. దేవి ప్రసీద జగన్మాతః ఆదిలక్ష్మి నమోస్తుతే. ఓ దేవి జగన్మాత ఆదిలక్ష్మి, ప్రసన్నురాలు ఒక మహాపాపాత్ముణ్ణి. ఎందుకు ఇలా ప్రవర్తించానో తెలియటం లేదు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన వాసుదేవుని ఇల్లాలని, జగన్మాతని, మహాత్మురాలిని, సమస్త సంపదలకి మూల కారణమైన తల్లిని, క్షీరసముద్రరాయి తనయ్యని సామాన్య స్త్రీ కింద భావించాను అని కన్నీళ్లు పెట్టుకుని విష్ణు పాదాల మీద పడి, ఎంత అజ్ఞానంలో పడి నిన్ను శపించాను స్వామి అంటే, లేదు నాయనా, దీని వెనకాతల ఒక అంతరార్థం ఉంది, అసలు రహస్యం నీకు తెలియదు, ఇదంతా మా సంకల్పం, నువ్వు చేసిన పొరపాటల్లా మాయని జయించాను అని అహంకరించటమే. ఎవడైనా నేను ఫలానా దాన్ని జయించానన్నాడా వాడికి వెంటనే మాయ పట్టుకుంటుంది. అందులో శివమాయ చాలా ప్రమాదకరమైన మాయ. ఆ మాయని జయించడం ఎవడి వల్ల కాదు. నువ్వు ఎప్పటికప్పుడు జ్ఞానంతో, ప్రభు నీ అనుగ్రహంతో మాయ వలలో పడకుండా ఉండాలి అని కోరుకోవాలి తప్ప నా శక్తితో జయించానని విర్రవేగకూడదు. ఇప్పుడు నువ్వు విర్రవీగావు. ఆ విర్రవేగడంతో ఈశ్వరుడు నీ మీద శివమాయని ప్రయోగించాడు. ఆ మాయ వల్ల సమస్త లోకాలకి తల్లి అయిన జగన్మాతని ప్రేమించావు. దీనికి ఇంకొక కారణం ఉన్నది. పశ్చిమ సముద్ర తీరంలో ఒకప్పుడు మేమంతా శివపంచాక్షరీ మంత్రాన్ని పొందాం. అక్కడ చాలా శీఘ్రకాలంలో ఒక అద్భుత క్షేత్రం జగత్ప్రసిద్ధికి ఎక్కడానికి సిద్ధంగా తయారవుతోంది. దానికోసం ఇంత ప్రేరేపణ జరిగింది. నువ్వు ఇప్పుడు శాపం ఇచ్చావు కదా, నీ శాపం వల్ల భవిష్యత్తులో జయ విజయులు మళ్ళీ సనకసనందనాదుల శాపానికి గురయ్యి హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతవక్తులుగా పుడతారు. ఆ 3 జన్మల్లో నేను కూడా వరాహావతారంతో హిరణ్యాక్షుణ్ణి, నృసింహావతారంతో హిరణ్యకశిపుణ్ణి చంపుతాను. ఆ తర్వాత వాళ్ళు రావణ కుంభకర్ణులుగా పుడతారు. అప్పుడు రాముడిగా అవతరించి వాళ్ళని చంపుతాను. చంపేటప్పుడు నీ శాపాన్ని స్వీకరించి కోతుల సహకారం స్వీకరిస్తాను. కోతులతో దండయాత్రకి వెళ్ళి లంకానగరాన్ని ధ్వంసం చేస్తాను. ఆపై 3వ జన్మలో వాళ్ళు శిశుపాల దంతవక్తులుగా పుడతారు. అప్పుడు కృష్ణుడిగా అవతరించి వారిని చక్రంతో తలలు నరికి వారికి మళ్ళీ శాప విముక్తి అనుగ్రహిస్తాను. ఈ శాపం వెనక అతల మా మహిమ ఉందని చెప్పానే దానికి కారణం చెబుతున్నాను విను.
ఈ బ్రహ్మమానస పుత్రుల్లో నువ్వు ఒకడివి. నీలాగే బ్రహ్మమానస పుత్రులు చాలామంది ఉన్నారు. నారదుడు, మరీచి, పులస్త్యుడు, క్రతువు, కుత్సుడు, కణ్వుడు, ఇటువంటి వాళ్ళు చాలామంది బ్రహ్మమానస పుత్రులు ఉన్నారు. వీళ్లల్లో పులస్త్యుడు అని పేరు కలిగిన ఒక ప్రజాపతి ఉన్నాడు. వీడు కూడా బ్రహ్మమానస పుత్రుడు, సరస్వతీ పుత్రుడు, చాలా గొప్పవాడు. ఆయన జగత్తులో అందరికంటే ముందుగా మోక్షం పొందాలి అనుకున్నాడు. సహజంగా ఎవడైనా ఎప్పుడొకప్పుడు మోక్షం పొందాలి. నేను అలా కాదు, అందరికంటే మొట్టమొదట మోక్షం పొందాలి.